విజయవాడ కృష్ణా నది తీరంలోని బరం పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21న అమరావతిలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. మనం తలను పక్కకు వంచేటువంటి సూక్ష్మయం చేస్తాం. అందరూ కూడా ముందుగా మీ ఎడమ ఇప్పుడు ఎడమ వైపుకి బలాన్ని ఇస్తుంది. నిదానంగా అలాగే పైకి లేవండి, చేతులు ఇట్లా చక్క పైకి ఇలా తీసుకొసుకొని పక్క నుండి త్రికోణాసనం మంచి ఆసనం భాగంగా అనునిత్యం నిత్య యోగా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా ప్రతినిధులతో పాటు ఈరోజు బరం పార్క్లో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరికి నేర్పించడం జరిగింది. చాలామంది తరలి వచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. యోగాంధ్రాన్ని అండ్ యోగాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి కృషి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా ఇక్కడ జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, మినిస్టర్లు, అలాగే బాబా రామ్దేవ్ గారు వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ప్రజలకి ఈ యోగా గురించి చైతన్యం క్రియేట్ చేసబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాని జీవితంలో భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ